శరన్నవరాత్రి వైభవాన్ని విశేషంగా ఆవిష్కరిస్తున్న దేవీ దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆది పరాశక్తి అనేక రూపధారిణి. అనంతమైన రూపాలలో అగణితమైన వైభవాన్ని ఆపాదించుకున్న సర్వలోక సంపూజ్య మహాశక్తి. ఆ శక్తికి అనేక నామధేయాలు. ప్రతి పేరుకి ఎంతో నేపథ్యం, వైశిష్ట్యం ఉంటాయి. ఆ పరంపరలో శరన్నవరాత్రి సౌందర్య సమాహారంలో ఈరోజు సాత్విక రూపంలో మహాచండీదేవిగా, నవదుర్గా స్వరూపాలలో స్కందమాతగా శ్రీమాత దర్శనమిస్తుంది. ఈ అవతార మూర్తిమత్వాన్ని, అలంకార విశేషాన్ని నేటి దేవీ దర్శనంలో వీక్షిద్దాం. అహంకార అజ్ఞానాల మీద మాతృశక్తి సాధించిన శుభ విజయ పరంపరలకు సంకేతాలు శ్రీదేవి శరన్నవరాత్రులు. మహిషాసురుడిని వధించడానికి దుర్గాదేవి అష్టభుజాలతో అవతరించింది. ఇంద్రాద్రి దేవతలంతా ఆమెకు తమ ఆయుధాలను సవినీయంగా సమర్పించారు. సకల దేవతల ఆయుధ శక్తితో జగదీశ్వరి విశ్వచైతన్య రూపాన్ని సంతరించుకుంది. ఆ చైతన్య రూపిణి మహాచండి. శరన్నవరాత్రి అలంకారణలో మహాచండీ స్వరూపం విశేషం, వైవిధ్యం, వినూత్నం, వైశిష్ట్యం, వైభవోపేతం. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సకల మంత్రశక్తుల సమిష్టి రూపం మహాచండి. మహావిరాట్ మూర్తిమత్వంతో జగదీశ్వరి మహాచండిగా ప్రకటితమైంది. హిమవంతుడు బహూకరించిన సింహాన్ని అధిరోహించిన పరాశక్తి మహిషాసురుడిని వధించింది. విజయ విలాసినిగా, జయదరహాసినిగా, కనకదుర్గగా, విజయదుర్గగా అవతరించింది. చండీ అనే పేరే ఓ మహామంత్రం. కలౌ చండీ వినాయకౌ అనేది వేద ప్రమాణ మంత్రం. కలియుగంలో చండీదేవి, వినాయకులే లోకోద్ధారక శక్తిమూర్తులు అని ఆర్షధర్మం ప్రకటించింది. చండీ లేదా చండిక, మహాచండీ, మహాచాముండ ఇలా ఎన్నో పేర్లతో ఆ దివ్యశక్తి పరిఢవిల్లుతోంది. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి. ఆమె పరదేవతా స్వరూపం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక. ఆది పరాశక్తి రౌద్ర రూపమే చండీదేవి. శ్వేతాశ్వతరోపనిషత్ ప్రకారం పరాశక్తి అంటే బ్రహ్మమయం. ఈ పరాశక్తి రూపమైన చండీదేవి పరబ్రహ్మ స్వరూపమే. దేవి భాగవతం మహాచండీ మూర్తిమత్వాన్ని విపులీకరించింది. చండీ అంటే లయం చేసే శక్తి అని అర్థం. చండీ అనే పదం చండ అనే సంస్కృత పదానికి మూలం. చండ అంటే ఛేదించగల, విభేదించగల అని అర్థం. ఎంతటి క్లిష్టమైన సమస్యల నుంచైనా చండీదేవి ఆరాధన వల్ల వాటి నుంచి బయలుపడవచ్చు. ఎలాంటి శత్రు లక్ష్యాన్నైనా సరే మహాచండీ ఛేదించగలదు. చండీ సప్తశతి చండీ మహాదేవి మూర్తిమత్వాన్ని వెల్లడిస్తుంది. అలాగే
చండీ హోమం ఎంతో ప్రాశస్త్యమైనది. దేవీ నవరాత్రుల సందర్భంగా నిర్వహించే చండీ హోమం ఉత్తమ ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. దుర్గాదేవికి విరాట్ రూపమే మహాచండి. కౌశికి, కాత్యాయని, అష్టదశభుజ మహాలక్ష్మి, మహిషాసురమర్ధిని ఇలా ఎన్నో పేర్లతో ఆ దివ్య జననిని ఆరాధిస్తారు. శాక్తేయ తాంత్రిక దేవతారాధనలో చండీ ఉపాసనకు ప్రత్యేక స్థానం ఉంది. మధుకైటవ, ధూమ్రలోచన, చండ మరియు ముండాసుర, రక్తబీజ, శుంభ నిశుంభాది రాక్షస గణాన్ని వధించింది. స్వర్ణమయ కాంతులతో, 1000 సూర్యుల తేజస్సుతో, బహుళ బాహువులతో, మంగళకరమైన ఆయుధాలతో, విశిష్ట ఆభరణాలతో, సింహవాహనంపై విశ్వశక్తిగా ఆసీనురాలై చండీదేవి గోచరమవుతుంది. నవరాత్రులలో మనకి 5వ అవతారం, చాలా విశేషమైనటువంటి అవతారం, శ్రీ మహాచండీ అవతారం. ఈరోజు అమ్మవారిని మహాచండీ స్వరూపిణిగా ఈరోజు పూజించడం, ఆరాధించడం విశేషం. ఈరోజు విశేషించి అందులో గురువారం అవడం, లక్ష్మీవారం, అందులో మొదటి 3 రోజులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, తర్వాత 3 రోజులు లక్ష్మీ స్వరూపిణిగా, అందులోనూ ఈరోజు లక్ష్మీవారం అవడం, అమ్మవారు మహాచండీ అవతారంలో ఉండడం, ఈరోజు అమ్మవారికి ఉండడం చాలా విశేషం. లక్ష్మీ కటాక్షం పొందాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు విశేషంగా అమ్మవారిని పూజించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు అమ్మవారిని నీలపు రంగు చీరతో, వస్త్రములతో పూజించడం, అలాగే విశేషించి ఈరోజు అమ్మవారికి పూర్ణం బూరెలు, పులిహార వంటివి నివేదించడం ఈరోజు విశేషం. అమ్మవారిని ఈరోజు చండీదేవిగా, ఈవిని మహాకాళి స్వరూపిణిగా కూడా చూడడం చాలా విశేషం. ఈరోజు అమ్మవారిని మహాచండీ, మహాకాళి అంటూ కొలుస్తూ విశేషంగా దుర్గాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళితో ఈరోజు పూజించడం, కలశారాధన చేసి, పశుపు గణపతి పూజ వంటివి చేసి, ఇప్పుడు విశేషంగా మహాకాళి అమ్మవారిని పూజించడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి. చండీ, చండిక, చాముండ, చాముండేశ్వరి శక్తిమాతల దివ్య స్వరూపాల్ని అభయవరదాయక ఆకృతులు, ముగ్గురమ్మల మూలశక్తుల స్వరూపమే చండీ పరాశక్తి. దుష్టులకు ప్రళయ భయంకారిణిగా, శిష్టులకు ప్రసన్నమూర్తిగా చండీ మహాశక్తి గోచరమవుతుంది. నైతిక ప్రవర్తన లోపించి దారి తప్పి ప్రవర్తించే వారికి తగిన రీతిలో శిక్షించే సజ్జన శుభకారిణి చండీదేవి తేజరిల్లుతుంది. అలాంటి చండీమాత పావన గంగానదీ తీరాన హరిద్వార క్షేత్రంలో అర్చామూర్తిగా దర్శనమిస్తుంది. చండీదేవి సాత్విక రూపాలు ఉమా, గౌరీ, హైమవతి, శాకాంబరి, శతాక్షి. ఆమె భయద రూపాలు ప్రచండ భైరవి, చిన్నమస్త, శ్యామల, మహారుద్రకాళి. శరన్నవరాత్రులలో భాగంగా పలు రీతులలో చండీదేవి కృపను సాధించాలి. మంత్ర సాధన రీత్యా ఓం ఐం హ్రీం శ్రీం మహాచండికాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్నిసార్లు స్మరించుకోవాలి. పుష్పార్చనలో భాగంగా మహాచండీదేవిని ఈరోజు ఎర్ర గులాబీలు, ఎర్ర మందారాలు, ఎర్ర చామంతులు, ఎర్ర గన్నేరు పుష్పాలతో అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. భక్తి నివేదనలో భాగంగా అమ్మవారికి ఈరోజు మిరియాల పొంగలి, శాకాన్నం, మినప గారెలు, సొంటి పొడి కలిపిన అన్నాన్ని నివేదన చెయ్యాలి. దాన వితరణలో భాగంగా ఈరోజు
చండీదేవి అనుగ్రహం కోసం ఎర్రటి వస్త్రాల్ని దానం చెయ్యాలి. అమ్మవారి శుభదీవెనల్ని అందుకోవడానికి చండీ అష్టోత్తరాన్ని, చండీదేవి స్తుతుల్ని పఠించాలి. ఈ రోజున 5వ రోజు ఈ దేవాలయంలో ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా చేయనటువంటి ఒక అలంకారం మహాచండీ. మహాచండీ అనేది అమ్మవారి యొక్క స్వరూపం. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు కూడా ఉగ్ర స్వరూపంగానే ఉండేది అమ్మవారు. అటువంటి ఉగ్ర స్వరూపమైన అమ్మవారిని జగద్గురువులు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని శాంతపరిచి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారని చెప్పి మనకి పూర్వీకులు చెప్తూ ఉంటారు. అటువంటి అమ్మవారు దుర్గాదేవి కూడా అష్టాదశ భుజ దుర్గగా మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వెలిసింది కూడా అష్టాదశ భుజ దుర్గ అంటే 18 చేతులతో అమ్మవారు ఉంటుంది. అటువంటి ఈ మహాచండీని యొక్క అలంకారం ఈ సంవత్సరం చేయాలని చెప్పి ఇక్కడ వైదికులందరూ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైదిక సమయంలో అమ్మవారికి ప్రతినిత్యం కూడా ఇక్కడ చండీ జరుగుతోంది. అలాగే దేవీ నవరాత్రుల్లో శతచండీ యాగం కూడా చేస్తున్నాం కాబట్టి అమ్మవారిని చండీదేవిగా భక్తులకి దర్శనం చూపిస్తే బాగుంటుందని చెప్పి అందరి అభిప్రాయంతో ఈసారి మహాచండీగా 5వ రోజున అమ్మవారిని విశేషంగా ఈ మహాచండీగా దర్శనం ఉంటుంది. ఈ మహాచండీ రోజునే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు, ప్రత్యేక మాస చక్రాలతోటి సహస్ర అంటే 1108 మాస చక్రాలతోటి ప్రత్యేక హోమం కూడా ఈ దేవాలయంలో జరుగుతుంది. కాబట్టి ఈ మహాచండీ యొక్క దర్శనం చేసుకొని సకల సౌభాగ్యాలు కలిగి వాళ్ళకి ఎటువంటి శత్రు నివారణ అలాగే ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా మనం చండీ అమ్మవారిని దర్శించుకోవటం, చండీదేవి యొక్క అనుగ్రహంతో విశేషమైన యోగం కలుగుతుందని చెప్పి అలాగే ప్రత్యేకంగా ఉపాసకులు ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క చండీ ఉపాసన చేసి తరిస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరికీ కూడా ఈ రోజున మహాచండీదేవి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తున్నాను. పరమ పవిత్రమైన గంగానది తీరాన ఉన్న సుప్రసిద్ధ దివ్యధామం సప్తమోక్ష క్షేత్రాలలో ఒకటైన హరిద్వార్లో చండీ మహాశక్తి ఆరాధనీయ మూర్తిగా విరాజిల్లుతుంది. శివాలిక పర్వత శ్రేణుల్లోని నీల్ పర్వతంపై చండీదేవి మందిరం ఉంది. 1929వ సంవత్సరంలో కశ్మీర్ రాజు సుచాన్ సింగ్ ఈ మందిరాన్ని నిర్మింపచేశాడు. చండీ మహాదేవి విగ్రహాన్ని 8వ శతాబ్దంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు. చండీదేవి మందిరాన్ని సిద్ధపీఠంగా భక్తులు వ్యవహరిస్తారు. హరిద్వార్లో ఉన్న 3 శక్తిపీఠాలలో ఒకటిగా ఈ మందిరం అలరారుతుంది. చండీమాత ప్రధాన మందిరం సింధూరవర్ణ శోభితంగా దర్శనమిస్తుంది. ఈ మందిరం హరికి పౌరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వత పై భాగంలో ఉన్న మందిరాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంటుంది. అలాగే రోప్వే సదుపాయం ఉంది. దిగువన ఉన్న గౌరీశంకర్ మందిరం నుంచి కొండపై నుంచి చండీదేవి మందిరం 9500 అడుగుల ఎత్తులో ఉంటుంది. భక్తులు గౌరీశంకర్ మందిరం నుంచి చండీ మందిరానికి రోప్వే మార్గంలో తరలి వెళ్తారు. చండముండ శుంభ నిశుంభ రాక్షసుల్ని వధించిన తర్వాత అలసిపోయిన మహాశక్తి నీల పర్వతంపై కాసేపు విశ్రమించింది అంటారు. ఆ సందర్భంలో మహర్షులు చండీ స్తుతి చేసి ఆమెకు సేద తీర్చారంటారు. వారి అభిష్టం మేరకు చండీదేవి ప్రసన్నమూర్తిగా నీల్ పర్వతంపై అర్చామూర్తిగా వెలసిందని స్థల పురాణ గాథ.
దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ మందిరానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. శాక్తేయ సంవిధానములో నవదుర్గా రూపాల రీత్యా ఈరోజు జగదీశ్వరి స్కందమాతగా దర్శనమిస్తుంది. రాగం, మదం, మోహం, చింత, అహంకారం, అజ్ఞానం, క్రోధం వంటి దోషాల్ని హరించే దేవియే దుర్గా అని శాస్త్రం వివరించింది. దుర్గను మించిన పరతత్వం లేదు. దుర్మార్గం, దురాచారం వంటి దుశ్శబ్దంతో కూడిన అంశాల్ని సమూలంగా తొలగించే ఆనందకారక శక్తి దుర్గా. వరాహ పురాణంలో చతుర్ముఖ బ్రహ్మ నవదుర్గా వైభవాన్ని స్తోత్రపూర్వకంగా కీర్తించాడు. అసురీ శక్తుల్ని నశింపజేసి క్షామకరమైన సానుకూల శక్తుల్ని పరిరక్షించే, శాంతిని అందించే జగదంబ నవదుర్గా విలాసినిగా ఈరోజు స్కందమాతగా దర్శనమిస్తోంది. స్కంద అంటే కుమారస్వామి. కుమారస్వామి సకల సృష్టికి సంకేతమైతే ఆ సృష్టికే దివ్య జనని పార్వతీదేవి. శత్రువుల పాలిట భీకర రూపిణిగా, సజ్జనుల పాలిట శుభదాయినిగా స్కందమాత ప్రకటితమవుతుంది. సింహాసనాగత నిత్యం పద్మాశ్రిత కరద్వయం శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. 4 భుజాలున్న ఈ తల్లి కుడి చేతిలో కుమారస్వామిని పొదివి పట్టుకుంటుంది. కుడివైపున ఉన్న మరో చేతిలో పైకి ఎత్తి పట్టుకున్న పద్మం ఉంటుంది. ఎడమ చేతిని అభయముద్రగా, పై ఎడమ చేతిలో కమలాన్ని ధరించి స్కందమాత తేజరిల్లుతుంది. స్కందమాత పార్వతీ మూలరూపం. మాతృదేవోభవ అనే తత్వానికి ప్రతీక. ఈ ప్రపంచాన్ని పరిపాలించే మహాశక్తి చెంత ఈ సృష్టి ఓ శిశువుగా ఒదిగి ఉంటుంది. ఈ భావనను స్కందమాత స్వరూపం ప్రకటిస్తుంది. పరమశాంతమూర్తిగా, కోమలవల్లిగా, పద్మపుష్పాల్ని ధరించి పద్మప్రియగా స్కందమాత మూర్తి భవిస్తోంది. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే శ్లోకానికి స్కందమాత ప్రతీక. సకల జీవరాశుల ఉనికికి, మనుగడకు కావలసిన చైతన్యాన్ని, శక్తిని, మతి, గతి, మేధ, స్థితి, విద్య, భాష ఇలా అన్నింటికీ స్కందమాత అనుగ్రహమే కారణం. మహావిద్య, మహామాయ, మహామోహ, మహాచైతన్య, మహాశక్తి, మహారూప అంటూ మహాదివ్యతత్వంతో స్కందమాతను ఆరాధించాలి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగి సకల కార్యాలకు మార్గం సుగమం కావడానికి స్కందమాత కృప కావాలి. మాతృశక్తి సమగ్ర రూపానికి స్కందమాత నిర్వచనం. సృష్టిలో అమ్మ అనే అంశానికి స్కందమాత అనుగ్రహమే కారణం. స్కందమాత ఆరాధన వల్ల అరిషడ్వర్గాలు అదుపులో ఉంటాయి. 6 ముఖాల షణ్ముఖుడు అమ్మ ఒడిలో ఒదిగి ఉంటాడు. జ్ఞాన నిర్వాణ శ్వాసకుడైన కుమారస్వామి అమ్మ చెంత వినయ విధేయతలతో భాసిల్లుతాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని షణ్ముఖ రూపం తెలియచేస్తుంది. మంత్ర సాధనాపూర్వకంగా ఈరోజు స్కందమాత యశస్విని అనే నామాన్ని 108 సార్లు స్మరించుకోవాలి. స్కందమాత అనుగ్రహం వల్ల శత్రుభీతి తొలగుతుంది. శత్రుదోషతారిణి నమస్తుభ్యం అనే నామాన్ని స్మరించుకోవాలి. శ్రీమాత, అంబ, అంబిక, విశ్వమాత, విశ్వజనని, విజయద, జగజ్జనని అనే నామాన్ని స్మరిస్తూ స్కందమాతను మనసులో ధ్యానం చెయ్యాలి. పుష్పార్చన రీత్యా స్కందమాతను కనకాంబరాలు, సంపెంగలు, నిత్య మల్లెలు, ఎర్ర చామంతులతో అష్టోత్తర సమన్వితంగా ఆరాధించాలి.
భక్తి నివేదనారీత్యా రవ్వ కేసరి, పప్పన్నం, మిరియపు అన్నం, పులగం, మీగడ కలిపిన అన్నం, పెరుగన్నం వంటి పదార్థాల్ని నివేదన చెయ్యాలి. దాన వితరణ రీత్యా పిల్లలకు ఆడబొమ్మల్ని, మాతృమూర్తులకు చీరల్ని, వృద్ధులకు ఔషధాల్ని, పశువులకు గ్రాసాన్ని, పక్షులకు దాణాను వితరణ చేయడం వల్ల ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్యలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. స్కందమాత శిశురక్షణా దేవత, బాల అరిష్టాల్ని నివారించే శక్తి బాల రక్షణాంబికాదేవి. బాలకులు అన్ని విధాలా ఆరోగ్యంగా ఎదగటానికి స్కందమాత ఆరాధన ఉపకరిస్తుంది. ఆ ఆదిశక్తి అనుగ్రహం మనపై సదా వర్ధిల్లాలని కోరుకుంటూ రేపటి అమ్మవారి అలంకార విశేషాలతో దేవీ దర్శనం ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.